2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్ స్వయంగా దేశం మొత్తానికి ఏపీ నుంచే గంజాయి సప్లై అవుతోంది, గంజాయికి రాజధానిగా ఏపీ మారిపోయిందని బహిరంగంగా మీడియా ముందే వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో గంజాయి కట్టడికి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ కూడా దాన్ని పెద్ద ఎత్తున వివాదం చేశారు. ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ అయితే బహిరంగ మీటింగుల్లోనే పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే ఈ గంజాయిని, డ్రగ్స్ అన్నది గంటలో ఒక రోజులో కట్టడి చేస్తారు, కానీ ఆ అవకాశం లేకుండా పోయింది వైసీపీ హయాంలో అంటూ మాట్లాడారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతోంది దాదాపు. ఇప్పుడు ఏపీలో గత ఏడాదితో పోల్చినా సరే ఈ ఏడాది గంజాయి కేసులు పెరిగిపోయాయి. మరి గంజాయి జీరోకి తేవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం అయితే ఒక రోజులో, లేకుంటే వారంలో, లేకుంటే నెలలో మొత్తం గంజాయి అనేది క్లియర్ అయిపోవాలి కదా. మరి ఎందుకు కేసులు పెరిగాయి? ఆంధ్రజ్యోతిలోని ఈ రోజు నేరాలకు సంబంధించి కథనం 2025లో ఏమేం జరిగాయి ఏపీలో అనే దానికి సంబంధించి. రాష్ట్రంలో దాడులు, కిడ్నాపులు, హత్యలు తగ్గుదల, అత్యాచారాలు, దొంగతనాలు, మోసాల పెరుగుదల అని రాశారు. రాష్ట్రంలో విచ్చలవిడి దాడులు, కిడ్నాప్లు, హత్యలు తగ్గుముఖం పట్టాయని సంతోషించాలా? అత్యాచారాలు, మోసాలు పట్టపగులే ఇళ్ల దోపిడీలు పెరిగాయని ఆందోళన చెందాలా? అంటే పట్టపగలే దోపిడీలు చేస్తూ ఉన్నారు, అత్యాచారాలు, రేపులు పెరిగాయి. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ జోలికి వస్తే తాట తీస్తామంటుంటారు కదా, కానీ రేపులు పెరిగాయి అని స్వయంగా ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇదేది అధికారిక డేటాని. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు పెరుగుతున్నా కేసులు నమోదు చేయకపోవడాన్ని ఏమనాలి? సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు పెరుగుతున్నా చివరకు ఏపీలో కేసులు కూడా నమోదు చేయడం లేదు అని ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాశారు ఈరోజు. చీటింగ్ కేసులు, గంజాయి కేసులు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి, అంటే గంజాయి కేసులు పెరిగాయి, రేపులు పెరిగాయని స్వయంగా ఆంధ్రజ్యోతి రాశారు. 2024లో అత్యాచారాలు 1291 నమోదైతే ఈ ఏడాది ఏకంగా 1582 కేసులు నమోదయ్యాయి అని ఆంధ్రజ్యోతిలో రాశారు. నేరపూరిత హత్యలు 19.8% పెరిగాయి. రోడ్డు ప్రమాదాలు, మంచి రోడ్లు వేస్తాం, జగన్మోహన్ రెడ్డి డ్యాంలో ఎక్కడన్నా ఒక యాక్సిడెంట్ జరిగినా సరే రోడ్డు సరిగా లేకపోవడమేనండి కారణం, రోడ్లు బాగుంటే వాళ్ళ ప్రాణాలు దక్కేవండి అని చెప్పారు. కానీ ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు 8,000 మంది రోడ్డు ప్రమాదాల్లో ఈ రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళలో ఎక్కువ మంది 2 వీలర్స్ వాళ్ళే ఉన్నారు. మరి అద్భుతమైన రోడ్లు వేసింటే యాక్సిడెంట్ తగ్గాలి కదా, ఎందుకు పెరుగుతున్నాయి ప్రమాదాలు అన్నది. ఇంకొక ఆంధ్రజ్యోతి ఈ కథనం రాస్తూనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే నేరాలు పెరుగుతాయంటే బాగోదు కదా, అందుకని వైసీపీ హయాంలో జరిగిన 2-3 సంఘటనలు గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో గుంపులుగా వెళ్లి దాడులకు దిగడం అనేది తరచూ జరిగేది. అది చంద్రబాబు నాయుడు ఇంటి మీద చేశారు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద కూడా అలా దాడి చేశారు అని రాశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీసీ ఛాంబర్లకు వెళ్లి దాడి చేశారు కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడు ఉండదు. కనీసం క్యాంపస్ లో అడుగు పెట్టాలంటే పోలీసులకు కూడా వీసీ పర్మిషన్ ఉండాలి. అలాంటిది డైరెక్ట్ గా వీసీల ఛాంబర్లకు వెళ్లి ఆందోళనలు చేసి అద్దాలు పగలగొట్టి నానా బీభత్సం చేసింది ప్రజలు మర్చిపోతారా? తరచూ గుంపులుగా వెళ్లి దాడులు జరగడం అనేది వైసీపీ హయాంలో జరిగేది అంటున్నారు. సాక్షి కార్యాలయాల మీద ఎలా ఆర్గనైజ్డ్ గా దాడులు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాలు తీసుకొని మరీ వెళ్లి సాక్షి కార్యాలయాన్ని తగలబెట్టలేదా? దాడులు చేసి అక్కడ అన్ని అద్దాలు అన్ని పగలగొట్టి బీభత్సం సృష్టించలేదా? అంతెందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన ఘనకార్యం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా శిలాఫలకాల్ని ధ్వంసం చేశారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లకు ఉన్న పేర్లను ధ్వంసం చేసేశారు. మరి అవన్నీ గుర్తుపట్టకపోతే ఎట్లా, మర్చిపోతే ఎలా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు అంటూ చెప్తున్న ఆంధ్రజ్యోతి పత్రిక మరి రీసెంట్ గానే హిందూపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ధ్వంసం చేశారో మర్చిపోతే ఎలా? నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించిన ఇంటి పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి ఎంత బీభత్సం సృష్టించారో అది మర్చిపోతే ఎలా? మచిలీపట్నంలో గిరిధర్ అనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి మీదకి జనసేన పార్టీ కార్యకర్తలు అర్ధరాత్రి 100 మంది వెళ్లి ఆయన ఇష్టానుసారం కొట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించుకొని కాళ్ళు పట్టించుకున్న ఉదాంతాన్ని మర్చిపోతే ఎలా? స్వయంగా డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా జూద కేంద్రాలు నడుస్తున్నాయని నాకు సమాచారం వస్తోంది, దాని మీద రిపోర్ట్ ఇవ్వండి అని డీజీపీ గారిని అడిగింది నిజం కాదా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సెటిల్మెంట్లు చేస్తున్నారు, ప్రతి దాంట్లోనూ లంచాలు తీసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్లు జరగాలన్నా సరే ఎమ్మెల్యేల అనుమతి కావాలంటే ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో ఎన్ని కథనాలు రాయలేదు? మరి అవన్నీ నేరాల కిందికి రావా? వైసీపీ హయాంలో ప్రశ్నిస్తే రివర్స్ లో వాళ్ళ మీదే కేసులు పెట్టే వాళ్ళని కూడా ఆంధ్రజ్యోతి రాసింది. నకిలీ మద్యం కేసు బయటకు వస్తే దాంట్లో వైసీపీ ఎక్కువగా ప్రశ్నిస్తోందని చెప్పి చివరకు జోగి రమేష్ అదంతా చేశారని చెప్పి ఒక కేసు పెట్టి లోపల వేసేసారు. పల్నాడులో 2 జంట హత్యలు జరిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కొట్టుకొని వాళ్ళే హత్యలు చేసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను ఆ కేసులో ఇరికించి లోపలేశారు. ఇవి కదా రివర్స్ లో కేసులు పెట్టడము అంటే. ఎంపీపై వైసీపీ హయాంలో 3rd డిగ్రీ ఉపయోగించారని కూడా రాసింది. మరి అదే ఆంధ్రజ్యోతి పత్రిక ఎలా ఉంటుందంటే పెద్దలకు ఒక న్యాయం ఉండాలి, సామాన్యులకు ఒక న్యాయం ఉండాలి అని చెప్పారు. వైసీపీ హయాంలో ఒక ఎంపీ ఆ పార్టీ నుంచే గెలిచి ఇంకా అన్ని హద్దులు దాటిపోయి
ఒక ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఇష్టానుసారం అవహేళన చేయడం, రకరకాల హావభావాలతో చాలా ఇదిగా మాట్లాడేసరికి అరెస్ట్ వరకు తీసుకెళ్లారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతున్నవేంటి? వెనుకబడిన వర్గాలకు సంబంధించిన యువకుల్ని తీసుకెళ్లి బహిరంగంగా నడు రోడ్డు మీదే కొడుతున్నారు కదా, కొట్టి నడు రోడ్డు మీద ఊరేగిస్తూ అవమానిస్తూ ఉన్నారు కదా. గతంలో ఏపీ పోలీసులు అంటే చాలా ప్రఖ్యాతి ఉండేది ఈ దేశంలోనే. కానీ ఇప్పుడు పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది? కేంద్ర ప్రభుత్వమే లేఖలు రాస్తుంది, మీ పోలీసుల పనితీరు సరిగా లేదు, వ్యవస్థ పనితీరు. బిఎన్ఎస్ చట్టాల అమల్లో అట్టడుగు స్థాయిలో ఉన్నది రాష్ట్రం అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ధృవీకరించింది. అంటే కొత్త చట్టాలను కూడా అడాప్ట్ చేసుకోవడం లేదు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లేదు, టెక్నాలజీని వాడటం లేదు. ఇవన్నీ లోపాలను ఎత్తి చూపుతూ కేంద్రమే లేఖ రాసింది. దాంతోపాటు ఏదైనా ఒక నేరం జరిగితే అక్కడికి వెళ్లేందుకు పడుతున్న టైం అత్యధికంగా ఉంది ఏపీలో, వెంటనే రెస్పాండ్ అవ్వడం లేదు. అలా ఆలస్యం అవడం వల్ల బాధితులకు అన్యాయం జరుగుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా ఈ మధ్య లేఖ రాశారు. ప్రైవేట్ సెటిల్మెంట్లు నడుస్తున్నాయన్నది కూడా జగమెరిగిన సత్యం. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అసలు ఎప్పుడూ లేదు, బ్రిటిష్ కాలంలో లాగా ఉంది పరిస్థితి ఇక్కడ పోలీసుల వ్యవస్థ తీరు చూస్తుంటే అని మాట్లాడారు.